ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ అనగానే మీకు ముందుగా ఏమి గుర్తొస్తుంది? యుద్ధాల, క్షిపణుల మోతల, లేదా వారి శక్తివంతమైన సైన్యమా? ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ పేరు వార్తల్లో వినిపించిన ప్రతిసారి యుద్ధాలు, భద్రతా సవాళ్లే కనిపిస్తాయి. అందుకే మనందరికీ ముందుగా ఆ యుద్ధ వాతావరణమే గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు అదే ఇజ్రాయెల్ నుంచి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక కొత్త దృశ్యం బయటకు వచ్చింది. ఫ్రెండ్స్, సాధారణంగా ఇజ్రాయెల్ అంటే యూదులు, జెరూసలేం నగరం, పవిత్ర స్థలాలు మరియు అక్కడ జరిగే ఘర్షణలే మనకు తెలుసు. అంతేకాకుండా అక్కడ వీధుల్లో సినగాగ్లు, చర్చ్లు, మసీదులు కనిపించడం సాధారణ విషయం. కానీ అదే వీధుల్లో భగవాన్ జగన్నాథుడి భారీ రథం సాగుతుంటే, హరే కృష్ణ హరే రామ అంటూ కీర్తనలు మారుమోగుతుంటే ఎవరైనా నమ్మగలరా? ప్రపంచం హోలీ ల్యాండ్ అని పిలిచే ఈ నేలలో ప్రతి ప్రాంతం ఏదో ఒక మత చరిత్రతో ముడిపడి ఉంటుంది. సో అలాంటి చోట ఇప్పుడు డోళ్ల మోతలు వినిపిస్తున్నాయి. హరే కృష్ణ హరే రామ నామ సంకీర్తనలు మారుమోగుతున్నాయి. వందలాది మంది భక్తులు కలిసి ఒక భారీ చెక్క రథాన్ని లాగుతున్నారు. అయితే అంతటి అపూర్వమైన కార్యక్రమాన్ని చూసిన స్థానికులు, పర్యాటకులు ఆశ్చర్యంతో ఆగి చూస్తున్నారు. అవును ఫ్రెండ్స్, ఇదంతా జరుగుతుంది ఇజ్రాయెల్లోనే. ప్రపంచంలో అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకంగా కీలకమైన దేశాలలో ఒకటిగా భావించే ఇజ్రాయెల్లో టెల్ అవీవ్ మరియు జెరూసలేం వంటి నగరాల వీధుల్లో భగవాన్ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రల రథయాత్ర వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇజ్రాయెల్ను కేవలం ఒక యూదు దేశంగా లేదా యుద్ధ ప్రాంతంగా మాత్రమే చూసిన వారికి అక్కడ సనాతన ధర్మ సాంప్రదాయాలు ఇంత ఘనంగా ప్రతిధ్వనించడం ఊహించని విషయమే. ఎందుకంటే ఈ రథయాత్ర కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు పరస్పర గౌరవంతో కలిసి జీవించగలవనే సందేశాన్ని కూడా ఇస్తుంది. అయితే ప్రశ్న ఏమిటంటే, యుద్ధాలు, ఉద్రిక్తతలతో నిండిన ఈ దేశంలో భగవాన్ జగన్నాథుడి రథయాత్ర ఎలా ప్రారంభమైంది? దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు? స్థానిక ప్రజలు దీనిని ఎలా స్వీకరిస్తున్నారు? ఇజ్రాయెల్లో సనాతన ధర్మానికి ఉన్న చరిత్ర ఏంటి? సో ఈరోజు వీడియోలో ఈ ఆసక్తికరమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్లో జగన్నాథ రథయాత్ర ఎంత ఘనంగా నిర్వహించబడడానికి ప్రధాన కారణం ఇస్కాన్ మరియు దానికోసం అంకిత భావంతో పనిచేసిన భక్తుల కృషి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ అద్భుతమైన ప్రయాణం ఒక్కరోజులో ప్రారంభం కాలేదు. దీనికి పునాది ఎన్నో దశాబ్దాల క్రితమే పడింది. సనాతన ధర్మం, శ్రీకృష్ణ భక్తి సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో భక్తి వేదాంత స్వామి ప్రభు పాదగారు ఎన్నో ఏళ్ల క్రితమే ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన శిష్యులు ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్ళి హరే కృష్ణ మహామంత్రాన్ని, భారతీయ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రజలకు పరిచయం చేశారు. కానీ 1970 మరియు 1980 దశాబ్దాల్లో జీవితానికి నిజమైన అర్థం ఏమిటో తెలుసుకోవాలని ప్రయత్నించిన కొందరు పాశ్చాత్య దేశాల యువతతో పాటు ఇజ్రాయెల్కు చెందిన కొందరు యువకులు కూడా భారతదేశానికి వచ్చారు. ఇక్కడి ఆధ్యాత్మిక సాంప్రదాయాలు, భగవద్గీత బోధనలు, కృష్ణ భక్తి మార్గం వారిని ఎంతగానో ఆకర్షించాయి. సో ఆ ప్రభావంతో ఇజ్రాయెల్లో కూడా కృష్ణ భక్తి, ఇస్కాన్ కార్యక్రమాలు క్రమంగా విస్తరించాయి. 1990ల చివరి దశలో, 2000 ప్రారంభంలో ఇజ్రాయెల్లో జగన్నాథ రథయాత్రలు పెద్ద స్థాయిలో నిర్వహించడం ప్రారంభమైంది. మొదట్లో ఈ కార్యక్రమాలు చిన్న స్థాయిలో ఇస్కాన్ కేంద్రాలు లేదా పరిమిత ప్రదేశాల్లో జరిగేవి. కానీ కాలక్రమేణా స్థానిక ప్రజల్లో కూడా ఈ రథయాత్రపై ఆసక్తి పెరిగింది. నేడు ఇజ్రాయెల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో అధికారిక అనుమతులతో, భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ రథయాత్రలు ఘనంగా జరుగుతుంది. అయితే మీరు అనుకునేటట్టు ఈ యాత్రలో కేవలం భారతీయ మూలాలున్న వారు మాత్రమే కాదు, స్థానిక ఇజ్రాయేలీ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. భగవాన్ జగన్నాథుడి రథం తాడును లాగడం ఒక పవిత్రమైన సేవగా, భక్తి మార్గంలో ఒక గొప్ప అవకాశంగా వారు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, నిజానికి ఇజ్రాయెల్కు కృష్ణ భక్తి, ఇస్కాన్ కార్యక్రమాలు కొత్త ఏమీ కాదు. ఎందుకంటే 1994లోనే టెల్ అవీవ్ నగరంలో మొదటి ఇస్కాన్ కేంద్రం ప్రారంభమైంది. అప్పటి నుంచి అక్కడ కృష్ణ భక్తి కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు, ఆధ్యాత్మిక సత్సంగాలు క్రమంగా కొనసాగుతున్నాయి. అయితే జగన్నాథుడి రథయాత్ర వంటి ఒక భారీ బహిరంగ ఆధ్యాత్మిక వేడుక మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. సో ఇంతటి మార్పు వెనుక ముఖ్యమైన పాత్ర పోషించిన వారిలో కవిచంద్ర స్వామి ఒకరు. ఇస్కాన్ ప్రతినిధిగా ఆయన 1996 నుంచి
ఇజ్రాయెల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ కృష్ణ భక్తి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆయన నాయకత్వంలో 2022 జూలైలో హైఫా నగరంలో ఇజ్రాయెల్లో తొలి జగన్నాథ రథయాత్ర నిర్వహించబడింది. ఇది ఇజ్రాయెల్లోనే కాకుండా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో కూడా ఒక విశేషమైన ఆధ్యాత్మిక సంఘటనగా నిలిచింది. ఈ రథయాత్రకు హైఫా నగరాన్ని ఎంచుకోవడం వెనుక కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. వివిధ మతాలు, సంస్కృతులు కలిసి జీవించే మత సామరస్యానికి హైఫా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా ప్రపంచ బహాయి మతానికి సంబంధించిన ముఖ్యమైన పవిత్ర స్థలాలు కూడా ఈ నగరంలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మొదటి రథయాత్ర విజయవంతమైన తర్వాత ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరింత ముందుకు సాగింది. దాని తర్వాతి సంవత్సరమే అంటే 2023 మే 19న ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నగరంలో ఉన్న యార్కాన్ పార్క్లో రెండవ జగన్నాథ రథయాత్ర నిర్వహించబడింది. యార్కాన్ పార్క్ ఇజ్రాయెల్లోని అతిపెద్ద మరియు ప్రముఖమైన పార్కులలో ఒకటి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ సందేశాన్ని సందర్శిస్తుంటారు. అలాంటి ప్రఖ్యాత ప్రదేశంలో జరిగిన ఈ రథయాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లభించింది. ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది భక్తులు పాల్గొన్నారు. చిన్న జగన్నాథ విగ్రహాలతో భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. హరినామ సంకీర్తన, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భజనలు, కీర్తనలు మాత్రమే కాకుండా పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ ప్రత్యేక సందర్భంలో కవిచంద్ర స్వామి స్వయంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన ఇజ్రాయెల్లోని ఎలాత్ నగరంలో కూడా కొన్ని రోజుల పాటు హరినామ యాత్రను నిర్వహించారు. అయితే ఇదంతా ఒక్కరోజులో జరిగిన సంఘటన కాదు. గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల కృషి, సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన ఒక ప్రయాణం. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ లాంటి దేశంలో సనాతన ధర్మం, కృష్ణ భక్తి ప్రభావం ఎలా పెరుగుతుంది అనే ప్రశ్న మీ మనసులో తప్పకుండా రావచ్చు. సో ఇప్పుడు దీని వెనుక ఉన్న నిజమేంటో తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, నిజానికి ఇజ్రాయెల్లో భారతీయ సమాజం చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా వృద్ధుల సంరక్షణ రంగంలో పనిచేసే భారతీయ కేర్ గేవర్లు, అలాగే వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఇక్కడ నివసిస్తున్నారు. ఇజ్రాయెల్లో వృద్ధుల సంఖ్య పెరగడంతో వారి సంరక్షణ కోసం భారత్ మరియు నేపాల్ వంటి దేశాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చారు. అయితే ఈ భారతీయ సమాజం ద్వారా భారతీయ సంస్కృతి, యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా క్రమంగా ఇజ్రాయెల్ ప్రజలకు పరిచయం అయ్యాయి. ఇక అక్టోబర్ 2023లో హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్, గాజా మధ్య యుద్ధ పరిస్థితులు ఏర్పడిన సమయంలో చాలామంది ప్రజలు జీవితంలో శాంతి, ఆధ్యాత్మికత, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు ఆధ్యాత్మిక మార్గాల వైపు మరింత ఆకర్షితులయ్యారు. ఈ సమయంలో ఇస్కాన్ వంటి సంస్థలు భక్తి, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా తమ పాత్రను కొనసాగించాయి. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్లో సనాతన ధర్మాన్ని అనుసరించే వారి సంఖ్య పెద్దది కాకపోయినా ఒక చిన్న ఆధ్యాత్మిక సమాజంగా వారు తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు. సంఖ్యపరంగా ఇది చిన్న సమూహమే అయినప్పటికీ సంస్కృతి, ఆధ్యాత్మికత, శాంతి సందేశం పరంగా దీని ప్రభావం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్లో రాతితో నిర్మించిన భవ్యమైన హిందూ ఆలయాలు మీకు కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ చిన్న ప్రచార కేంద్రాలు మరియు కమ్యూనిటీ హాల్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది బెన్ యోహుద్ స్ట్రీట్లో ఉన్న టెల్ అవీవ్ ఇస్కాన్ కేంద్రం. ఇక్కడ క్రమం తప్పకుండా హరినామ సంకీర్తన, కీర్తనలు, ప్రసాద వితరణ జరుగుతుంటాయి. ఇది కాకుండా కార్టిజర్ హరీష్ అనే ఒక నివాస ప్రాంతంలో కూడా భక్తుల చిన్న సమూహం నివసిస్తుంది. మరియు వెస్ట్ బ్యాంక్లోని అరియల్ నగరంలో కూడా ఒక వైష్ణవ సమాజం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సనాతన ధర్మం నెమ్మదిగా తన స్థానాన్ని ఏర్పరచుకుంటున్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇజ్రాయెల్ ఒక్కటే కాదు. కొన్ని సంవత్సరాల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి నగరంలో ఒక భారీ మరియు భవ్యమైన హిందూ దేవాలయం ప్రారంభించబడింది. దీనిని BAPS అంటే స్వామినారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయం ఎంత పెద్దదంటే దీని పోలిక పాశ్చాత్య దేశాలలోని అతిపెద్ద దేవాలయాలతో చేయబడుతుంది. మరియు ఇక్కడికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు, పర్యాటకులు వస్తుంటారు. అలాగే బహ్రెయిన్ మరియు కువైట్ వంటి దేశాలలో కూడా శతాబ్దాల నాటి చిన్న హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇవి అక్కడ నివసిస్తున్న భారతీయ వ్యాపార సమాజం అందించిన కానుక. సో ఈ విధంగా వీటన్నిటినీ కలిపి చూస్తే మీకు ఒక పెద్ద చిత్రం కనిపిస్తుంది. ఒకప్పుడు కేవలం ఇస్లాం మరియు యూదు మతంతో మాత్రమే ముడిపడి ఉందనుకున్న మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు నెమ్మదిగా సనాతన ధర్మ ఉనికి కూడా బలపడుతుంది. మరియు జగన్నాథుని రథయాత్ర దీనికి ఒక బలమైన ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మాకు ఖచ్చితంగా తెలియచేయండి. అలానే ఈ వీడియోకు లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్కారం.
ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.